లెబనాన్ ఇజ్రాయెల్ సరిహద్దుల్లో కాల్పుల విరమణ ఒప్పందం కుదిరినప్పటికీ క్షేత్రస్థాయిలో రక్తపాతం ఆగట్లేదు. తాజాగా దక్షిణ లెబనాన్లోని ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడుల్లో ఒక జర్నలిస్ట్ ప్రాణాలు కోల్పోగా మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. జర్నలిస్టులను రక్షించేందుకు వెళ్లిన రెడ్ క్రాస్ బృందాలపైన కూడా కాల్పులు జరగడం ఇప్పుడు అంతర్జాతీయంగా చర్చనీయాంశం అవుతోంది. దక్షిణ లెబనాన్లో తైరీ పట్టణంలో విషాదం చోటు చేసుకుంది. అల్-అక్బర్ వార్తాపత్రికకు చెందిన సీనియర్ రిపోర్టర్ అమల్ ఖలీల్ ఇజ్రాయెల్ జరిపిన దాడిలో మరణించారు. జర్నలిస్టులు ప్రయాణిస్తున్న వాహనం ముందున్న కారును ఇజ్రాయెల్ సైన్యం లక్ష్యంగా చేసుకోవడంతో ప్రాణభయంతో వారు సమీపంలో ఓ ఇంట్లో తలదాచుకున్నారు. అయితే గంటన్నర తర్వాత అదే ఇంటిపై ఇజ్రాయెల్ రెండవసారి క్షిపణి దాడికి పాల్పడింది. గాయపడిన వారిని రక్షించేందుకు వెళ్లిన లెబనీస్ రెడ్ క్రాస్ బృందాలకు కూడా చుక్కెదురైంది. సహాయక చర్యలను అడ్డుకుంటూ ఇజ్రాయెల్ దళాలు మెషిన్ గన్లతో కాల్పులు జరిపినట్లుగా లెబనాన్ ఆరోగ్య శాఖ ఆరోపించింది. గంటల తరబడి శిథిలాల కింద చిక్కుకుపోయిన అమల్ ఖలీల్ మృతదేహాన్ని అత్యవసర సిబ్బంది వెలికితీయగా జైనాబ్ ఫరాజ్ అనే ఫోటో జర్నలిస్టును గాయాలతో రక్షించారు. ఈ ఘటనపై ఇజ్రాయెల్ స్పందిస్తూ హెజ్బుల్లా ఉపయోగిస్తున్న భవనం నుంచి 2 వాహనాలు బయటకు రావటం గమనించామని, అవి రక్షణ రేఖను దాటడం కాల్పుల విరమణ నిబంధనల ఉల్లంఘనేనని పేర్కొంది. అందుకే ఆ వాహనాలపై దాడి చేశామని, సహాయక చర్యలను తాము అడ్డుకోలేదని స్పష్టం చేసింది. జర్నలిస్టులను లక్ష్యంగా చేసుకోవటం యుద్ధ నేరమని లెబనాన్ ప్రధాని నవాఫ్ సలాం తీవ్రంగా ఖండించారు. అంతర్జాతీయ వేదికలపై ఇజ్రాయెల్ను దోషిగా నిలబెడతామని హెచ్చరించారు. జర్నలిస్టుల రక్షణ కమిటీ సైతం ఈ దాడిపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. సత్యం వెలికి తీయకుండా జర్నలిస్టుల గొంతు నొక్కేందుకే ఇజ్రాయెల్ ఇటువంటి దాడులకు పాల్పడుతుందని అల్-అక్బర్ పత్రిక ఆరోపించింది. ఓవైపు శాంతి చర్చలు జరుగుతూ ఉండగానే మరోవైపు ఇలా జర్నలిస్టులు పౌరుల ప్రాణాలు కోల్పోవటం కాల్పుల విరమణ ఒప్పందం మనుగడపై నీళ్లు నీడలు కమ్ముకునేలా చేస్తోంది.